రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. రథయాత్ర అనగానే అందరికీ పూరీ జగన్నాథుని రథయాత్ర గుర్తుకొస్తుంది. పూరీ జగన్నాథుని తరువాత అత్యంత వైభవంగా జరిగేటటువంటి రథయాత్ర అంటే శతాబ్దాలుగా జరిగేటటువంటి అహ్మదాబాద్ రథయాత్ర, కర్ణావతి పట్టణంలో జరిగేటటువంటి రథయాత్ర. బలభద్ర సుభద్రల సమేతుడైపోయి జగన్నాథుడు జనసాగరంలో మమేకం కావడం కోసము దేవాలయం వీడి జనాలయంలోకి వచ్చేటటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం ఈ రథయాత్ర. కానీ పూరీ కన్నా, అహ్మదాబాద్ కన్నా బహుశా ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద రథయాత్ర ఇక్కడ జరుగుతుంది. ఒక క్లూ ఇస్తాను. పూరీ జగన్నాథుని రథం యొక్క హైట్ 44 ఫీట్, 44 అడుగులు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రథయాత్ర యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథం యొక్క హైట్ 60 ఫీట్. దాని ప్లాట్ఫామ్ 3 అంతస్తుల ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ రథంలో దేవుణ్ణి ప్రతిష్ఠించేందుకు, పూజారులు నిలబడేందుకు దానికి 3 అంచెల ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో 45 అడుగులు బై 45 అడుగులు. అంత విశాలమైంది. 36 చక్రాలతో తిరిగేటటువంటి రథము, 1000 కిలోల బరువు ఉన్నటువంటి తాడుతో లాగేటటువంటి అగణిత భక్తజనం భక్తి పారవశ్యంలో పూర్తిగా విలీనమై లోలురైపోయి ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ రథయాత్రలో పాల్గొనడానికి కేవలము ఆ ఊరి ప్రజలు మాత్రమే కాదు, సుదూర అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, ఇటు బీహార్ నుంచి, అటు ఒడిస్సా నుంచి, ఇటు బెంగాల్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చేవారు దాదాపు పూరీ జగన్నాథుని రథయాత్ర కన్నా పెద్ద రథయాత్రగా పేరు పొందినటువంటి రథయాత్ర కథ హిందూ సమాజం యొక్క దుస్థితిని చెప్పేటటువంటి కథ. ఎందుకంటే 1947 వరకు ఇది ఒక అద్భుతమైనటువంటి రథయాత్ర. పూరీ జగన్నాథుని కన్నా పోటీ పడేటటువంటి రథయాత్ర ఇది. ఈ రథయాత్ర జరిగేటటువంటి గ్రామం పేరు ధామ్రాయ్. ధామ్రాయ్ నేటి బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు 1672 నుంచి, కనీసం 1672 నుంచి, ఎందుకంటే అఫీషియల్ రికార్డ్స్, చారిత్రక కథనాల్లో దాని ప్రస్తావన ఉన్నటువంటిది, కనీసం 1674 నుంచి ఈ రథయాత్ర జరుగుతోంది. ఈ రథయాత్రలో అక్కడ ఉన్నటువంటి యశోధరేశ్వర మందిరం, యశోమాధవ మందిరం అని ఒక మందిరం ఉంటుంది అదే గ్రామంలో. ఆ యశోమాధవ మందిరం నుంచి గోపీనగర్ మందిరం అనేటటువంటి ఇంకో గ్రామానికి వెళ్తుంది. ఈ మొత్తము 1 కిలోమీటర్ దూరం. ఈ కిలోమీటర్ దూరము మొత్తం ఇసుకేస్తే రాదు. అలాంటి రథయాత్ర శతాబ్దాలుగా జరిగింది. పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు నుంచి జరిగింది, పాకిస్తాన్ ఏర్పాటు జరిగిన తరువాత కూడా జరిగింది. అక్కడ తయారు చేసినటువంటి రథము పూరీ కన్నా పొడవైనది, పూరీలో ఉన్నటువంటి రథం కన్నా పొడవైనటువంటిది. అది ఆసక్తికరమైనటువంటి విషయం. కానీ దీనికి సంబంధించి మనకు ఎక్కడ కూడా, మన పుస్తకాల్లో కానీ దేనిలో కానీ ఎక్కడ కూడా దీని ప్రస్తావన రాదు. అది ఇంకా ఆశ్చర్యం. అయితే 1971 వరకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ పరిపాలన వచ్చిన తర్వాత నెమ్మదిగా అస్సాం నుంచి, ఒడిస్సా నుంచి, అదేవిధంగా బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి భక్తులు వెళ్ళడం తగ్గింది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ ఈ పండగలో కలిసేవారు. బంగ్లాదేశీ హిందువుల అతిపెద్ద పండగ ఇది. అగణిత జనానీకం వచ్చి అక్కడ కలిసేది. అలాంటి పండగ ఇది. ఆ కార్యక్రమం వాస్తవానికి తరువాత కాలంలో ఎప్పుడైతే ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది, అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ ప్రభుత్వాలు ఇవి పట్టించుకోవడం మానేసేసరికి స్థానికంగా ఉన్నటువంటి హిందూ దాతలు ముందుకొచ్చారు. రాణా ప్రసాద్ సాహా అనేటటువంటి వ్యాపారవేత్త, ధర్మదాత, అదేవిధంగా ఆయన సామాజిక కార్యకర్త కూడాను, ఆయన ముందుకొచ్చి ఈ మొత్తం రథయాత్ర యొక్క ఖర్చును తన భుజాన వేసుకుని నడిపించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1947 నుంచి 1971 దాకా. 1971లో పాకిస్తాన్ ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట
బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని కోరుతున్నటువంటి తూర్పు పాకిస్తాన్ అని అప్పట్లో అనేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దమనకాండను ప్రారంభించారు. ఈ సమయంలో ప్రత్యేకంగా హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేయబడిన హిందువులో ఈ రన్రా ప్రసాద్ సాహా కూడా ఉన్నారు. ఆయనని ఆయన కుమారుడైనటువంటి భవానీ ప్రసాద్ సాహాని తీసుకెళ్లారు. మే నెలలో తీసుకెళ్లారు. కొన్ని రోజులు జైల్లో ఉంచిన తర్వాత వాళ్ళని విడుదల చేశారు. విడుదల చేసి వచ్చిన తరువాత మరుసటి రోజే వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆ తండ్రి కొడుకులు మళ్ళీ కనిపించలేదు. తండ్రి కొడుకులు కనిపించకపోవడంతో పాటు పాకిస్తానీ సైన్యం ఎంతటి దురాగతానికి పాల్పడిందంటే, ఈ రథయాత్రకి సంబంధించిన రథం ఏదైతుందో ఆ రథాన్ని జూన్ 10, 1971 అంటే వీళ్ళిద్దరినీ అపహరించి తీసుకువెళ్ళి అజాయిపు లేకుండా చేసిన తరువాత ఆ రథాన్ని నిప్పు పెట్టి కాల్చేసింది. వారం రోజుల పాటు రథం కాలుతూ వచ్చింది. వారం రోజుల పాటు. తర్వాత మొత్తము ఒక గుప్పెడు బూడిదగా మిగిలింది. ఆ తరువాత 1971 కానీ 1972 కానీ 1973 వరకు మళ్ళీ రథయాత్ర జరగలేదు. చివరికి 1973లో స్థానిక ప్రజలు చిన్నగా ఏదో ఒక రథాన్ని తీసి జగన్నాథుని పట్ల తమకున్నటువంటి భక్తి, ఎన్ని కష్టాలు నష్టాలు, ఎన్ని రకాల ఇడుములు ఇక్కట్లు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను దేవుని పట్ల తమకున్నటువంటి అచంచల భక్తి, హిందువులుగా తమ యొక్క కర్తవ్యంగా భావించి మళ్ళీ రథయాత్ర ప్రారంభించారు. చిన్నగా జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని 2009లో అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వము ఈ యశోమాధవ్ టెంపుల్ తోటి ఒక ఒప్పందం చేసుకుని మళ్ళీ రథాన్ని నిర్మించి ఇచ్చింది. 2010లో ఈ రథాన్ని పూర్తిగా నిర్మాణం చేశారు. ఇది 40 అడుగుల పొడవు. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ కన్నా ఇది 4 అడుగులు తక్కువ. ఇప్పుడు రథయాత్ర జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వాలు, ముఖ్యంగా ముస్లిం అతివాద వర్గాలు, జమాతే ఇస్లామీ, హిజ్బుత్ తహరీర్, లేకపోతే హిఫాజతే ఇస్లామీ వంటి సంస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దుష్ట కార్యక్రమాలకు పాల్పడుతున్నా, దాడులు చేస్తున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కలిసి పెద్ద యాత్ర చేసుకుంటారు. ఢాకా, చిట్టగాంగ్ ఈ ప్రాంతాలన్నిటికీ ఇప్పటికీ అది ఒక పెద్ద కార్యక్రమమే. కానీ ఒకప్పటి వైభవం లేదు. జగన్నాథునితో పోటీ వచ్చేటటువంటి జగన్నాథుడు బంగ్లాదేశ్లో ఉండలేడు. ఎందుకంటే హిందువులు ఉన్న చోట మాత్రమే జగన్నాథుడు ఉంటాడు. నేను హిందువునని భావించే వ్యక్తి ఉన్న చోట మాత్రమే జగన్నాథుడు ఉంటాడు. హిందీలో ఒక సుప్రసిద్ధమైన భజనలో చెప్తారు, మందిర్ సూనా ఎక్ దేవ బినా, మందిరం దేవుడు లేకుంటే శూన్యము, దేవ సూనా ఎక్ భక్త బినా, దేవుడు భక్తుడు లేకపోతే శూన్యం. భక్తుడు లేకపోతే ఏం జరుగుతుంది? అదే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతోంది. అయినప్పటికీ మిగిలిన కొద్దిమంది బంగ్లాదేశీ హిందువులు ఈ జగన్నాథ రథయాత్రను కాపాడేటటువంటి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.